తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఆఖరి నిమిషం వరకు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, 6 గంటల వరకే ప్రచారం చేయాలి, 6 గంటల తర్వాత ఏ రాజకీయ నాయకుడు ప్రచారం చేయకూడదు అంటూ కూడా ఈ నియమ నిబంధనలను పాటించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారంగానే 2 రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 6 తర్వాత నెక్స్ట్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఈ కొన్ని రోజుల పాటు, ముఖ్యంగా పోలింగ్ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఎక్కడ కూడా జీరో టాలరెన్స్, ఒక్క చిన్న కేసు కూడా నమోదవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వాటికి సంబంధించినటువంటి బందోబస్తుకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒక ప్రకటన రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ తెలంగాణ విషయానికి వద్దాం. ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల సందర్భంగా 17 కాన్స్టిట్యున్సీలకు చెందినటువంటి ఈ పోలింగ్ స్టేషన్స్ కానీ, పోలింగ్ ఏరియాస్ కానీ, నియోజకవర్గాలు కానీ, 17 పార్లమెంటు స్థానాల్లో కానీ ఎంతమంది పోలీసులతో ఈసారి తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్న ఒక విషయానికి వస్తే, మొత్తం ఇప్పటి వరకు 73,414 అధికారులు ఈ బందోబస్తు ఉండనున్నారు అంటూ కూడా రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఈ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 13వ తారీఖున తెలంగాణలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 73,414 మంది ఆఫీసర్స్ డ్యూటీలో ఉండబోతూ ఉన్నారంటూ మాత్రం స్టేట్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. 500 సెక్షన్స్ ఆఫ్ టీఎస్ పోలీస్, 164 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ పోలీస్, 3 కంపెనీస్ ఆఫ్ తమిళనాడు ఎస్ఏపీ, 2,088 మంది అదర్ డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి ర్యాంక్స్ అధికారులు, 7,000 మంది హోంగార్డులు పక్క రాష్ట్రం నుంచి కూడా ఈ బందోబస్తుకి ఉపయోగించుకుంటామంటూ కూడా రాష్ట్ర పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 482 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 462 ఎస్ఎస్టీస్, 89 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు, 173 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి దీని ద్వారా క్యాష్, గోల్డ్, లిక్కర్, సిల్వర్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పట్టివేశామని ఒక వివరాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ రహదారులు, జాతీయ రహదారులు, హైదరాబాద్లో మార్గం వచ్చేటువంటి రహదారులన్నిటిని కూడా చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ కట్టడి చేసి ఏ ఒక్క రూపాయి కూడా ఓటర్ల చేతికి ప్రలోభాలకు గురిగెట్టకుండా అన్ని పార్టీలన్నీ టార్గెట్గా చేసి పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో సీజర్స్ నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు సీజ్ చేసినటువంటి అమౌంట్ 93,94,43,358 రూపాయలను క్యాష్ మాత్రం సీజ్ చేశామంటూ మాత్రం తెలంగాణ పోలీసు అధికారులు ఈ లెక్కను రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి 6వ టైం వరకు, 6 గంటల వరకు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చి ఈ 6 గంటల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 93,94,43,358 రూపాయలు క్యాష్ని సీజ్ చేశామంటూ కూడా ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్కి తెలియజేశారు. ఇప్పుడు మీడియా కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత లిక్కర్ విషయానికి వద్దాం. పెద్ద మొత్తంలో ఓటర్లని ఈజీగా డైవర్ట్ చేయడానికి, ఓటర్లని తమ చేతుల్లోకి తీసుకోవడానికి లిక్కర్ చాలా ఈజీగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ లిక్కర్ ద్వారా ఓటర్లందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ దిశగా పోలీసులు కూడా దాన్ని పూర్తిగా చెక్ పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా లిక్కర్ వాల్యూ వచ్చేసి 10,749,576 వాల్యూ సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేశామంటూ కూడా పోలీసులు వివరాలు తెలియజేశారు. తర్వాత డ్రగ్స్ కూడా ఈ ఎన్నికల సందర్భంగా ఎక్కువగా ఎవరైతే అలవాటుగా ఉండి ఎక్కువగా గ్యాప్ వచ్చి ఈ టైంలో తీసుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి ఆ డ్రగ్ పెడ్లర్స్కి కూడా చెక్ పెట్టే విధంగా పోలీసులు నార్కోటిక్ సబ్స్టాన్సెస్ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,86,320 రూపాయలకు చెందినటువంటి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ డ్రగ్స్ని సీజ్ చేశామంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. తర్వాత గోల్డ్, సిల్వర్, గిఫ్ట్ ఐటమ్స్ విషయానికి వస్తే మొత్తం 62,77,480 రూపాయలకు చెందినటువంటి గోల్డ్, సిల్వర్ ఐటమ్స్, బంగారం 91.822 కేజీల బంగారాన్ని సీజ్ చేశాము. సిల్వర్ ఆర్నమెంట్స్, వెండి
166.037 కిలోల బంగారాన్ని సీజ్ చేశామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. వీటి విలువ 62,77,480 రూపాయలు విలువ చేసేటువంటి బంగారాన్ని వెండిని సీజ్ చేస్తామంటూ మాత్రం తెలంగాణ పోలీసులు ఈ ప్రెస్ రిలీజ్ చేయడం. తర్వాత అదర్ ఫ్రీబీస్ వాటితో వచ్చేసి 11,48,88,459 ఫ్రీబీస్ వర్త్ని సీజ్ చేశామని చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు గోల్డ్, క్యాష్, లిక్కర్, డ్రగ్స్, ఇతర వ్యవహారాలన్నీ కూడా మొత్తం 186.14 కోట్ల విలువ చేసేటువంటిని సొత్తుని సీజ్ చేశాము. ఎన్నికల కమిషన్కి ఆ వివరాలను తెలియజేశాము. రాష్ట్ర ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులకు ఎప్పటికప్పుడు వారి ద్వారా పట్టుకున్నటువంటి డబ్బునంతా కూడా తిరిగి పోలీసులు చేపట్టినటువంటి ఆపరేషన్లో ఎన్నికల కమిషన్కి వివరాలు తెలియజేశాము. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 17 కాన్స్టిట్యున్సీలకు చెందినటువంటి పికెట్స్, ఈ బందోబస్తు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తే దొరికినటువంటి క్యాష్ వర్త్ వచ్చేసి 186.14 కోట్ల విలువ చేసేటువంటి వర్త్ని సీజ్ చేశామంటూ మాత్రం రాష్ట్ర డీజీపీ తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 8,044 కేసులు నమోదు చేశామని, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అంటే డ్రగ్స్ సబ్స్టాన్సెస్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 293 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామంటూ మాత్రం పోలీసులు లెక్కలు చెప్తా ఉన్నాయి. తర్వాత ఐపీసీ సెక్షన్ల కింద 473 కేసులు నమోదు చేశామని, ఆర్పీ యాక్ట్ ప్రకారంగా 53 కేసులు నమోదు చేశాము. మొత్తం ఎన్నికల కోడ్ నుంచి ఈరోజు 6 గంటల వరకు 8,663 కేసులను నమోదు చేశామంటూ కూడా రాష్ట్ర డీజీపీ చెప్తా ఉన్నారు. దాంతోపాటు 34,526 రౌడీ షీటర్లని, బ్యాడ్ క్యారెక్టర్స్, ఎలక్షన్ అఫెండర్స్, ట్రబుల్ మాంగర్స్ని బైండ్ ఓవర్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చి కొంతమంది జైలుకి పంపామని చెప్తా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్రిమినల్స్ అనుకోవచ్చు, పిక్ పాకెటర్స్ అనుకోవచ్చు, రౌడీ షీటర్స్ అనుకోవచ్చు, వీరు ఎలక్షన్ సందర్భంగా బయటికి ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, వీళ్ళకు నేర చరిత్ర కలిగి ఉంది, అనేక కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మోస్ట్ వాంటెడ్గా ఉన్నారన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా 34,526 మంది రౌడీలని మేము బైండ్ ఓవర్ చేశాము, కేసులు నమోదు చేశాము, వారి దగ్గర నుంచి వెపన్స్ తీసుకున్నాము, వారి దగ్గర యూజ్ చేస్తున్నటువంటి ఆర్మ్స్ అన్నింటిని కూడా స్వాధీనపరుచుకున్నామంటూ మాత్రం రాష్ట్ర పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఉదయం 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి ఈ పోలీసులందరూ కూడా పోలింగ్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు నుంచి గానే పోలింగ్ పూర్తయ్యేటటువంటి రాత్రి 12 గంటల దాకా అందరూ అమల్లో ఉండాల్సిందే, అందరూ డ్యూటీ చేయాల్సిందే, ఎక్కడ కూడా ఎవరికి రిలాక్సేషన్ రెస్ట్ లేదంటే మాత్రం రాష్ట్ర పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.